హియర్ ఈస్ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే. ముందు రోజు నైట్ వాటర్‌లో వాము, జీలకర్ర, సోంపు ఈ 3 వేసి అలా పక్కన పెట్టేసాను. దానిని నెక్స్ట్ డే బాయిల్ చేసుకొని, టీ లాగా చేసుకొని, దానిలో 10-15 మినిట్స్ ముందు నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ ఉంటాయి కదా! అవి వేసుకొని తాగాననమాట. అలా నా డేనైతే స్టార్ట్ చేశాను. అండ్ బ్రేక్‌ఫాస్ట్ విషయానికొస్తే, బ్రేక్‌ఫాస్ట్‌లో నేను సద్దన్నం తీసుకున్నాను. అదే ఫెర్మెంటెడ్ రైస్ తీసుకున్నాననమాట. దానిలో కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ముందు రోజు నైటే వేసుకున్నాననమాట. అండ్ దానితో పాటు ఆల్మండ్స్ అండ్ స్వీట్ పొటాటో బేక్ చేసింది తీసుకున్నాను. ఈ స్వీట్ పొటాటోని ముందెప్పుడు తినలేదనమాట. ఇప్పుడు తినడం స్టార్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా నచ్చేస్తోంది. మీకేమైనా స్వీట్ పొటాటోతో రెసిపీస్ తెలిస్తే చెప్పండి. నేను ట్రై చేస్తాను. అండ్ ఇంకా లంచ్ విషయానికొస్తే నేను ఆమ్లెట్ వేసుకుంటున్నాను. దానితో పాటు నాకు మార్నింగ్ రంజిత్‌కి ప్రిపేర్ చేసిన టొమాటో పులుసుంది. అండ్ ఆల్సో ముందు రోజుది ఉసిరికాయ పచ్చడుంది. సో, ఆ 2 కలిపి నేనింకా లంచ్ అయితే తీసుకున్నాను అలాంగ్ విత్ ఆమ్లెట్. అండ్ ఆల్సో నేను తీసుకునేది సింగిల్ పాలిష్డ్ రైస్ అనమాట. ఇది బ్రౌన్ రైస్ కాదు. సింగిల్ పాలిష్డ్ రైస్ అని చెప్పి ఉంటుంది. యాక్చువల్లీ న్యూట్రిషనిస్ట్ చెప్పారనమాట. సో, అందుకని చెప్పి అప్పటినుంచి ఇదే తీసుకుంటున్నాను. చాలా లైట్‌గా ఉంటుంది. బట్ ఈరోజైతే నేను డబుల్ ఎగ్ ఆమ్లెట్ తినడం వల్ల అనుకుంటా చాలా హెవీ అనిపిచ్చేసింది. సో, ఇంక అందుకని చెప్పి స్నాక్స్ ఏమీ తినలేదు. స్నాక్స్ స్కిప్ చేసి ఎర్లీ డిన్నర్‌గా తిన్నాము. అది నేను డ్రమ్ స్టిక్స్ చేశాను ఎయిర్ ఫ్రైయర్‌లో. సో, 2 చికెన్ డ్రమ్ స్టిక్స్‌తో నా డిన్నర్‌నైతే ఎండ్ చేశాను. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.